దేశవాసులకు గుడ్ న్యూస్. మండు టెండలకు గుడ్ బై చెప్పేలా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరో 2 రోజుల్లో ఇవి తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. 16 ఏళ్ల తర్వాత రుతుపవనాలు అంచనాలను తోసిరాజంటూ ముందుగా వచ్చేశాయి. దీనికి తోడు ఈసారి సాధారణం కన్నా అధిక వర్షపాతం ఖాయమన్న అంచనాలు రైతులతో పాటు అన్ని వర్గాల్లో ఆనందం నింపుతుంది. చల్లని కబురు వచ్చేసింది. సుర్రుసుర్రు అనిపిస్తున్న సమ్మర్ సమయంలో నైరుతి ఊరట కలిగించే వార్త తెచ్చింది. అదేమిటంటే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 8 రోజులు ముందుగానే దేశంలో రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉక్కపోతల వేళ ఊరట కలిగించేలా నైరుతి రుతుపవనాల కదలిక ఉంది. ప్రస్తుతం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లోనే ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది మే 30న మాన్సూన్ వచ్చింది. అంతకుముందు సంవత్సరం జూన్ 8న దేశంలోకి ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకొచ్చాయి. మన దేశంలో 52% సాగు భూమికి వర్షమే ఆధారం. దేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 40% దిగుబడి ఈ వర్షాధార భూముల నుంచే వస్తుంది. అందుకే మన ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. ఈసారి దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు అన్ని వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.